కాబోయే భార్య కోసం ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పు? బాబు, తమరు వజ్రపాటి వారి మనిషా? అవునమ్మా. అయ్యా క్షమించండి అయ్యా. అయ్యా తమరు పెద్దింటి వారు, మీరు తలుచుకోవాలే గాని పెద్ద పెద్ద చోట్లకెళ్ళి మీరు తినగలరు. అట్లాంటిది తమరు మా ఇంటికి. కట్టుకోబోయే ఆడది నోరు తెరిచి అడిగితే అది ఏదైనా ఎంత కష్టమైనా తెచ్చివ్వటం మగవాడి బాధ్యత కదా. ఏమయ్యా నువ్వు ఉన్నావు, పెళ్ళే ఇన్నాళ్ళయింది, ఏనాడైనా అడిగింది తెచ్చిచ్చావా? నువ్వు ఉన్నావు ఎందుకు? చీకటి పడితే చాలు తాగడం, ఒళ్ళు తెలియకుండా పడుకోవటం తప్ప ప్రేమగా నీకేం కావాలి, ఏమన్నా తెచ్చివనా అని అడిగావా? అయ్యో, అదే ఈ బాబుని చూడు, చిటికేస్తే కాళ్ళ దగ్గరికి వస్తాయి. ప్రేమ కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత కష్టపడుతున్నాడో పాపం. ఉండు బాబు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగేనమ్మా. శ్యామ్, నువ్వు వెళ్ళి నేను తీసుకొని వస్తాను. ఓకే. థ్యాంక్స్ అమ్మా. మీ అందరినీ ఇబ్బంది పెట్టాను, మీ నిద్ర చెడగొట్టాను, ఏమీ అనుకోకండి. ఇదిగో. వద్దయ్యా, వెళ్ళండి. మీరు ఇలాగే ప్రేమగా సంతోషంగా నిండు నూరేళ్లు బతకాలయ్యా. కానీ నేను దీన్ని కాబోయే భార్య కోసం తీసుకుంటున్నాను కదా, ఊరికే తీసుకోను, ఉంచండి. అలాగే, సరేనయ్యా. బాయ్. అలా చూస్తావేంటి శ్యామ్? పుల్లైస్ కరిగిపోతుంది, తిను. నేనంటే నీకెంత ప్రేమ ఉందో నాకు బాగా అర్థమైంది చేదు కాఫీ. ఎందుకు? పుల్లైస్ సంపాదించినందుక? ఈ పుల్లై సంపాదించినందుకు కాదు, దీనికోసం ఇంత రిస్క్ తీసుకున్నందుకు. ఓ, నువ్వేంటి, నీ స్టేటస్ ఏంటి, అవన్నీ వదిలేసి ఈ పుల్లైస్ కోసం ఒక ఆర్డినరీ మ్యాన్ లాగా గోడ దూకావంటే యు రియల్లీ గ్రేట్. ప్రేమకు ఆస్తులనేవి అడ్డుగోడలు కావు, కాలేవు శ్యామ్. నువ్వు అడిగావు, తెచ్చివ్వటం నా బాధ్యత. ఒట్టి బాధ్యతేనా, ఇంకేమీ లేదా? బాధ్యత కాకుండా ఏముందని నువ్వు అనుకుంటున్నావో అది ఉంది కాబట్టి తీసుకొచ్చాను. ఆఫ్ కోర్స్, కానీ ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా? ఐస్ కరిగిపోతుంది, నేను మళ్ళీ కిటికీ దూకలేను. శ్యామ్, అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు నువ్వు అడిగింది ఎంత కష్టమైనా, శ్రమైనా, టైం కాని టైంలో అడిగినా కిటికీలో నుంచి దూకి మరి నేను తీసుకొచ్చాను కదా. మరి నువ్వు కూడా నేను అడిగింది